వృషభ రాశి జాతకం ప్రకారం ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరి యొక్క జాతకం అసలు ఏ విధంగా ఉండబోతూ ఉంది? వీరి జాతకంలో ఉన్న ఆ ముగ్గురు ద్రోహులు ఎవరు? ఏ విధంగా వీళ్ళను అయితే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు? వారిని అసలు ఏ విధంగా గుర్తుపట్టాలి? అలాగే వారితో ఎలా జాగ్రత్త పడాలి? అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్యలు ఏంటి? వాటిని ఎలా తప్పించుకోవాలి? ఈ పూర్తి అంశాలను అన్నిటిని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికే చెందుతారు. వృషభ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలను మనం ఒకసారి చూసినట్లయితే గనుక వీరు బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను చాలా ఎక్కువగా ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వీరు మాత్రం ఆ సహాయాన్ని అస్సలు మర్చిపోరు. ఎప్పటికీ వీరైతే గుర్తుంచుకుంటారు. ఇక కొత్త వాళ్ళు వీళ్ళకు పరిచయం అయినా కానీ పాత స్నేహితులను గాని, పాత స్నేహాలను గాని, పాత బంధుత్వాలను గాని వీరు అస్సలు మర్చిపోరు. వీరికి ఉండే అలవాటును మాత్రం మార్చుకోరు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు తాము క్రమశిక్షణని కూడా ఎప్పుడు వదులుకోరు. ఏదైనా పని చేసేటప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్స్ అనేవి లేకుండా వీరు కంప్లీట్ చేసే ప్రయత్నమే చేస్తారు. కాకపోతే వీరికి ఒక ప్రాబ్లమ్ ఉంది. అది ఏమిటి అంటే గనక వీరికి కోపం అనేది అనవసరంగా తరచూ వస్తూ ఉంటుంది. ఏ చిన్న విషయం అయినా కూడా వీరు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇలా రియాక్ట్ అవ్వడం ద్వారా వీరి ఎదుటి వ్యక్తులు ఎవరా అని ఆలోచన చేయకుండా వారితో ఇమ్మీడియేట్‌గా గొడవ పడుతూ ఉంటారు. ఇలాంటి గొడవ వలన వీరు ఎన్నో సార్లు నష్టపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే వీరికి తప్పించుకోవాల్సినటువంటి ఒకే ఒక్క అలవాటు ఏంటి అంటే గనక కోపం. ఈ వృషభ రాశి వ్యక్తులు గనక కోపాన్ని తప్పించుకుంటే, తగ్గించుకుంటే చాలా మంచి అనేదే జరుగుతుంది. ఈ కోపం అంటే వీరికి ఎప్పుడూ కూడా లోపలే ఉండదు. కేవలం పైపైన మాత్రమే ఉంటుంది. ఈ కోపం అనేది వీరు లోపటి నుండి ఎవరి మీద కూడా ద్వేషించుకోరు. కేవలం అప్పటికప్పుడే మాట్లాడి, అప్పటికప్పుడే గొడవపడి, అప్పటికప్పుడే వదిలేసే మనస్తత్వం ఈ వృషభ రాశికి ఉంటుంది. ఈ కోపాన్ని ఎక్కువగా కన్సిడర్ చేసుకోకుండా వీరితో స్నేహంగా ఉంటే చాలా మంచిది. వృషభ రాశి వ్యక్తులు ఎంత స్నేహంగా ఉంటారు అంటే వీరికి ఉండేదాన్ని కూడా పూర్తిగా ఇచ్చేసేటటువంటి స్వభావం కలిగి ఉంటారు వృషభ రాశి వ్యక్తులు. ఇక వీరి ఆప్తులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే గనుక వారికి ఎంత పెద్ద సహాయం అయినా చేయడానికి వీరు అస్సలు వెనకడుగు వెయ్యరు. వృషభ రాశి వ్యక్తులకు ఇంత మంచి స్వభావం ఉంటుంది. కానీ ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే కోపం. ఈ కోపం విషయంగానే వీరికి శత్రువులు అధికంగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ కోపాన్ని తగ్గించుకుంటే గనుక జీవితంలో ప్రతి రోజు కూడా పండగే అన్నట్టుగా మారుతుంది. ఇక వృషభ రాశి వ్యక్తులు తమ యొక్క బాధను కానీ, బాధ్యతలను గాని ఇతరులకు వినిపించాలి అని గాని ఎప్పుడూ అనుకోరు. వారికి ఉండే బాధను లోపటే దాచుకుంటారు. మనస్సులోనే దాచుకొని ఉంచుకుంటారు. ఎవరికి కూడా చెప్పరు. వృషభ రాశి వ్యక్తులకు నిర్మొహమాటంగా మాట్లాడే మనస్తత్వం కూడా కలిగి ఉంటుంది. ఏదైనా కూడా ముఖం మీదనే చెప్పేసే స్వభావం గలవారు వృషభ రాశి వ్యక్తులు. కాబట్టి ఇటువంటి అలవాటు వలనే వీరికి కొంతమంది శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. కొంతమంది మిమ్మల్ని విరోధులుగా భావించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక వృషభ రాశి వ్యక్తులు గనక ఈ విధానాన్ని మార్చుకుంటే గనక చాలా మంచిది. కానీ కొన్నిసార్లు మార్చుకోలేని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ విఫలం అవుతూ వస్తారు. మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశిలో జన్మించిన వారికి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి. అవసరం ఉన్నప్పుడు ధనం వీరి చేతికి లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చేతికి డబ్బు వస్తూ ఉంటుంది. వృషభ రాశి వ్యక్తులకు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది. ఇక శుక్ర, శని, బుధ, మహర్దశలు వీరికి ఎంతో యోగదాయకంగా మారుతాయి. ఏకపక్షంగా పొరపాటుగా వీరు తీసుకున్న నిర్ణయాల వలన మాత్రం కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా మేలు చేస్తాయి. ఇక సమాజంలో వీరు కొన్నిసార్లు పేరు లేని వ్యక్తిని గౌరవించి వీరు అయితే విమర్శలకు గురి అవుతూ ఉంటారు. ఇక తమ యొక్క సంతానం, ఆత్మీయులు, సొంత వర్గాలు వారు చేసే తప్పులకి వీరు తప్పులుగా కనిపించవు. వారిని సమర్థించడానికి, రక్షించడానికి కొన్నిసార్లు వీరు ధనాన్ని, పలుకుబడిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి వారికి వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. చక్కటి లాభం, పేరు సంపాదించుకుంటారు. ఇక వృషభ రాశి వారు కొన్నిసార్లు సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేసి కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఇక వీరికి భూములు పెరగడం ద్వారా గానీ, ఆస్తులు కలిసి రావడం వల్ల గానీ వీరైతే ధనవంతులు అవుతారు. వృషభ రాశి వ్యక్తులు వ్యాపార కూడలిని అద్దెకిచ్చి అదృష్టాన్ని కొన్నిసార్లు జారవిడుచుకుంటారు. సంతానం యొక్క అదృష్టం వల్ల వీరైతే మంచి స్థితిలోకి చేరుకుంటారు. వృషభ రాశి వారికి స్త్రీ సంతానం పట్ల అభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, అలాగే కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసినట్లయితే గనుక వీరి జీవితంలో ముగ్గురు ద్రోహుల పేర్లు అయితే ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేకపోతే వీరిపైన కొన్ని నిందలు వేసి సమాజంలో వీరికి పేరు లేకుండా అవమానించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీ స్నేహితులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది మీరు గమనించి ముందుకు సాగాల్సిన పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా మారుతుందంటే ఎవరెవరో ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ఆలోచించకుండా ఆ సలహాలను అయితే అమలు చేస్తారు. ఈ విధంగా కొన్నిసార్లు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీకు వారు ఇచ్చే సలహాలను అస్సలు పాటించే ముందు ఒకసారి ఆలోచించండి. అది మీకు ఉపయోగమా లేదా అనేది. అవసరమైతేనే మీరు పాటించండి. అనవసరం అనిపిస్తే గనుక వదిలేయడమే మంచిది. ఇక వృషభ రాశి వ్యక్తులు ఎవరు ఇచ్చిన ఉచిత సలహాలు మాత్రం తీసుకోవద్దు. మీకు అంతగా సలహాలు అవసరం అయితే గనుక మీరు చేయాలనుకుంటున్న పనులలో అనుభవజ్ఞులు అంటే నిపుణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహా పాటించడమే మంచిది. అంటే దానికి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కదా! వారిని ఒకసారి సంప్రదించి మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్‌ని తీసుకోండి. అంతేగాని మీరు చేయాలి అనుకున్న ఏ పని గురించి అయినా కూడా అందరికి చెప్పేసి, అందరి సలహాలు పాటించాలి అనే నిర్ణయాన్ని మానుకోవడం చాలా మంచిది. లేదంటే మీరు చిక్కుల్లో పడతారు. మీకు కొంతమంది అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటారు. వారు చెప్పిందే చెయ్యమనిలా మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి, అటువంటి వ్యక్తుల పట్ల మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అటువంటి ద్రోహి మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ అంశంలో ఈ వృషభ రాశి జాతకులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే, వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలి అని ఉన్నా కానీ, ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు. అయితే వృషభ రాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటి అంటే, రెచ్చగొడితే రెచ్చబోయే స్వభావం కలిగి ఉంటారు. ఈ విధంగా వారి కారణంగా మీరు అనవసరమైన విషయాల్లోకి, గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కుల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. అనేకమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకుంటారు. మానసిక ప్రశాంతత కోల్పోతుంది. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన కూడా ప్రభావం పడవచ్చు. లేదా మీ వృత్తిపరమైనటువంటి జీవితం పైన కూడా ప్రభావం పడుతుంది. అనేక రకాల ప్రతికూలత అనేది మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అటువంటి ద్రోహులు మీ చుట్టుపక్కల కానీ, మీ యొక్క సన్నిహితుల్లో కానీ, మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే వారు ఎందుకు ఇలా చెబుతున్నారు? వాళ్ళే ప్రత్యక్షంగా మాతో గొడవ పెట్టుకోవచ్చు కదా అని మీకెందుకు చెప్తున్నారని ఒక అవగాహన మీకు ఉండాలి. పరిస్థితిని మీరు అయితే మంచి చెడులను బేరీజు వేసుకొని తెలివితేటలను ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. లేదంటే మీరు ప్రమాదంలో పడతారు. మిమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించే పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా షూరిటీ సంతకాల విషయంలో, అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల అంశంలో ఎవరిని పడితే వారిని మీరు అయితే నమ్మకండి. అలా నమ్మేసి సంతకాలు గానీ, లేదా ఆర్థిక సహాయం గానీ చేసినట్లయితే గనుక అది తప్పకుండా మీకు అయితే నష్టాన్ని కలిగించే పరిస్థితులే ఉన్నాయి కానీ, ఎటువంటి లాభాన్ని ఇచ్చే పరిస్థితులు మాత్రం కాదు. కాబట్టి వృషభ రాశి వ్యక్తులు ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకొని తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు మీరు అయితే ఈ సమయంలో తప్పకుండా దూరంగా ఉండడమే మంచిది. ఎవరిని నమ్మి కూడా మీరు ఎటువంటి పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో ఒకసారి చర్చించండి. వృషభ రాశి వ్యక్తుల జాతకంలో ఈ విధంగా ముగ్గురు ద్రోహులైతే కనిపిస్తూ ఉన్నారు. మీరు అయితే జాగ్రత్తగా ఉండాలి. అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ద్రోహి మీ జీవితంలో ఉన్నారు. మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో మిమ్మల్ని దూర్చడానికి కొంతమంది ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటువంటి ద్రోహులు మీ జీవితంలో ఇప్పుడు కనిపిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రకాల ద్రోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారు అని తెలుస్తోంది. కాబట్టి వృషభ రాశి వారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అలాగని అందరిని అనుమానించమని కాదు, అందరిని దూరం పెట్టమని కాదు. మీ చుట్టూ ఉండేటటువంటి వారిని గ్రహిస్తూ ఉండాలి. ఇక వృషభ రాశి వ్యక్తులు అయితే అనవసరంగా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. ఎవరైనా మీతోటి ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే గనక అక్కడి నుండి మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే అలా మాట్లాడేవారే మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారికి మీరు దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరిలో ఉన్నా గానీ మీరు మాత్రం ఒక కంట కనిపెట్టి వారితో జాగ్రత్తగా ఉండండి.
వృషభ రాశి వ్యక్తులు ఈ సమయంలో ఎవరితో కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు మాత్రం పెట్టుకోకూడదు. ఎవరితో కూడా మీరు అయితే డబ్బులను అంటే మీ ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోవద్దు. ఇక షూరిటీ సంతకాలు కూడా ఎవరితో కూడా మీరు చేయకూడదు. ఎవరితో కూడా ఒప్పందాలు పెట్టుకోకూడదు. బిజినెస్ పరంగా కూడా బిజినెస్ పార్ట్నర్‌గా కూడా మీరిక్కడ ఈ సమయంలో ఎవరితో కూడా చేరకండి. అది మీకు లాభాన్ని కలిగించకపోగా నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.